ఇస్తున్నాం తండ్రి. నామే నామే కృపయే నేటి వరకు కాచెను నా కృప నిన్ను విడువదని నా కృపయే నేటి వరకు కాచెను నా కృప నిన్ను విడువదని నా కృపయే మనోనేత్రములు వెలిగించినందున యేసు పిలిచిన పిలుపును మనోనేత్రములు వెలిగించినందున యేసు పిలిచిన పిలుపును క్రీస్తుమై మైశ్వర్యమెట్టిదో క్రీస్తుమైశ్వర్యమెట్టిదో పరిశుద్ధులలో చూపితివే కృపయే నేటి వరకు కాచెను నా కృప నిన్ను విడువదని నా కృపయే జలములలో బడి వెళ్ళినప్పుడు అలల వలె అవి పొంగిరగా జలములలో బడి వెళ్ళినప్పుడు అలల వలె అవి పొంగిరగా అలల వలని కృపతోడై అలల వలని కృపతోడై చేర్చను నన్ను ఈదరికి కృపయే నేటి వరకు కాచెను నా కృప నిన్ను విడువదని నా కృపయే భీకర రూపము దాల్చిన లోకము ఇంగుటకు నన్ను సమీపించగా భీకర రూపము దాల్చిన లోకము ఇంగుటకు నన్ను సమీపించగా ఆశ్చర్యకరములు అందుకొని ఆశ్చర్యకరములు అందుకొని అందరి కృపలు కాచెనుగా కృపయే నేటి వరకు కాచెను నా కృప నిన్ను విడువదని నా కృపయే సేవాదామైన వీణలతో నేను వీణలు వాయించు వెనుకులున్నా సేవాదామైన వీణలతో నేను వీణలు వాయించు వెనుకులున్నా సియోను కొరకే జీవించుచు సియోను కొరకే జీవించుచు సియోను రాజులు హర్షించెదను కృపయే నేటి వరకు కాచెను నా కృప నిన్ను విడువదని నా కృపయే నీదు వాక్యము నా పాదములకు నిత్యమైన వెలుగైయుండు నీదు వాక్యము నా పాదములకు నిత్యమైన వెలుగైయుండు నా కాలు జారే నన్ను కొనగా నా కాలు జారే నన్ను కొనగా నిలిపెను నన్ను నీ కృపయే కృపయే నేటి వరకు కాచెను నా కృప నిన్ను విడువదని నా కృపయే
నేటి వరకు కాచెను నా కృపా నిన్ను విడువదని నా కృపయే. హల్లెలూయా, స్తోత్రం. నరసింహరావు ఒక పాట కూడా పాడతారా? ఒక పాట పాడలేదు. సో హల్లెలూయా, స్తోత్రం యేసయ్యా నీకు వందనాలు. నా వేదనలో వెదికి తిని శ్రీ యేసుని పాదాలను నా మనసులో కోరితి నీ రూపమునే దీనుడనై నీ రూపమునే దీనుడనై నా వేదనలో వెదకి తిని శ్రీ యేసుని పాదాలను నా మనసులో కోరితిని నీ రూపమునే దీనుడనై నీ రూపమునే దీనుడనై వెకుజాములో విలపించి తిని నా పాపములో వ్యసనములో వెకుజాములో విలపించి తిని నా పాపములో వ్యసనములో ఓదార్చుము విసుగంధక నీ కృపలో నా ప్రభువా. ఓదార్చుము విసుగంధక నీ కృపలో నా ప్రభువా. నా వేదనలు వెదకి తిని శ్రీ యేసుని పాదాలను నా మనసులో కోరితిని నీ రూపమునే దీనుడనై నీ రూపమునే దీనుడనై నా వేదనలో వెదకి తిని నీ హస్తములు నిదురింపజేయుమా నీ ప్రేమలు లాలించుమా నీ హస్తములు నిదురింపజేయుమా నీ ప్రేమలు లాలించుమా ఓదార్చుము విసుగంధక నీ కృపలు నా ప్రభువా. ఓదార్చుము విసుగంధక నీ కృపలు నా ప్రభువా. నా వేదనలు వెదకి తిని శ్రీ యేసుని పాదాలను నా మనసులో కోరితిని నీ రూపమునే దీనుడనై నీ రూపమునే దీనుడనై నా వేదనలు వెదకి తిని. తను ఇంత గొప్ప దేవుడు నాయన. ఈ దినం వరకు నాయన మమ్మల్ని అందరినీ సజీవ సంఖ్యలో ఉంచి నాయన అయ్యా మరి ప్రార్థనకి ఆరాధనలో సహాయం చేస్తున్నందుకు కూడా వందనాలు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అడవి చెట్ల నడుమా ఒక జల్లరు వృక్షం వలె అడవి చెట్ల నడుమా ఒక జల్లరు వృక్షం వలె పరిశుద్ధుల సమాజములో
యేసు ప్రజ్వలించుచున్నాడు పరిశుద్ధుల సమాజములో యేసు ప్రజ్వలించుచున్నాడు కీర్తింతను ప్రభుని జీవకాలమెల్లా ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను కృతజ్ఞతతో స్తుతించెదను శారోను రోజాయనే లోయ పద్మమును ఆయనే శారోను రోజాయనే లోయ పద్మమును ఆయనే అతి పరిశుద్ధుడు ఆయనే 10,000లలో అతి శ్రేష్ఠుడు అతి పరిశుద్ధుడు ఆయనే 10,000లలో అతి శ్రేష్ఠుడు కీర్తింతను ప్రభుని జీవకాలమెల్లా ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను కృతజ్ఞతతో స్తుతించెదను పరిమళ తైలం నినమం దాని వాసన వ్యాపించెగా పరిమళ తైలం నినమం దాని వాసన వ్యాపించెగా నింద శ్రమ సంకటములలో నన్ను సుగంధముగా చేయున్ నింద శ్రమ సంకటములలో నన్ను సుగంధముగా చేయున్ కీర్తింతను జీవకాలమెల్లా ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను కృతజ్ఞతతో స్తుతించెదను మనోవేదన సహించలేక సిలువ వైపునే చూడగా మనోవేదన సహించలేక సిలువ వైపునే చూడగా లేవనెత్తి నన్నెత్తుకొని భయపడకు మని అంటివి లేవనెత్తి నన్నెత్తుకొని భయపడకు మని అంటివి కీర్తింతను ప్రభుని జీవకాలమెల్లా ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను కృతజ్ఞతతో స్తుతించెదను నా తోవకు దీపం నీవే నా బ్రతుకుకు జీవం నీవే నా త్రోవకు దీపం నీవే నా బ్రతుకుకు జీవం నీవే నా సేవకు బలము నీవే నా ఆత్మకదరణ నీవే నా సేవకు బలము నీవే నా ఆత్మకదరణ నీవే కీర్తింతను ప్రభుని జీవకాలమెల్లా ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను కృతజ్ఞతతో స్తుతించెదను ఘనమైన నా ప్రభువా నీ రక్త ప్రభావమునా ఘనమైన నా ప్రభువా నీ రక్త ప్రభావమునా నా హృదయము కడిగితివి నీకే నా స్తుతి ఘనత
నా హృదయము కడిగితివి, నీకే నా స్తుతి ఘనత. కీర్తింతు జీవకాలమెల్లా ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను, కృతజ్ఞతతో స్తుతించెదను. నీవు నా దాసుడవనియు ఏర్పరచుకొంటినని, నీవు నా దాసుడవనియు ఏర్పరచుకొంటినని, నేనే నీ దేవుడనని భయపడకుమని అంటివి, నేనే నీ దేవుడనని భయపడకుమని అంటివి. కీర్తింతే ప్రభుని జీవకాలమల్లా ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను, కృతజ్ఞతతో స్తుతించెదను. అడవి చెట్ల నడుమా ఒక జల్దరు వృక్షం వలె పరిశుద్ధుల సమాజములో యేసు ప్రజ్వలించుచున్నాడు, పరిశుద్ధుల సమాజములో యేసు ప్రజ్వలించుచున్నాడు. జీవకాలమెల్లా ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను. ప్రియులారా, ఉదయకాలం చక్కని పాటలు పాడి ప్రభువును ఆరాధన చేయడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి వందనాలు. పొడి వేసిన మీకందరూ కూడా ప్రత్యేక వందనాలు. ప్రియులారా, మనం పరిశుద్ధ గ్రంథం పరిశుద్ధాత్మలో ఆధారపడి మనం ధ్యానిస్తాం. కాబట్టి దేవుడు ప్రియులారా మనకిచ్చిన పిలుపు, దేవుడు గొప్ప ఉన్నతమైన పిలుపు మనం పొందాము. ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా సువార్త ద్వారా దేవుడు మనం పిలిచిన కాబట్టి ఉన్నతమైన పిలుపు, చాలా గొప్ప పిలుపు పొందని వారు మనం అందరం దేవునికి స్తోత్రం. కాబట్టి మనం దేవుని స్తుతించాలి. కాబట్టి పిలుపుకు తగినట్టు మన అన్నదైన పరిశుద్ధాత్మతో కలిసి బ్రతకాలని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి పిలుపుతో పాటు ప్రియులారా మనం చూసినట్లయితే దేవుడు పరిచర్య, దేవుని యొక్క సేవలో కూడా ప్రియులారా మనం అందరి ఎదగాలి అనమాట. దేవుని బిడ్డలుగా దేవుని సేవల్లో మనం ఎదగాలి. కాబట్టి 2 కొరింథీయుల 3వ అధ్యాయంలో మనం చూడవచ్చు 2 విధమైన పరిచర్య గురించి రాయబడి ఉంది. అక్షరానుసరమైన పరిచర్య అంటే అక్షరం చంపేస్తే అనమాట. అలాగే ఆత్మ పరిచర్య. కాబట్టి ప్రియులారా దేవుడు మనకు అనుగ్రహిస్తున్న పరిచర్య ఆత్మ పరిచర్య అనమాట. పరిశుద్ధ ఆత్మ వలన ఉన్న పరిచర్య అనమాట, ఆత్మ పరిచర్య. ఎందుకంటే బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది అక్షరం చంపేస్తుంది అనమాట. అక్షరం ప్రియులారా మనం చూస్తున్నది మోసే కాలంలో మనం చూస్తున్నట్లయితే మోసే దేవునితో దాదాపు 40 రోజులు దేవునితో సమయం గడిపాము. తిరిగి ఆ కొండ నుండి దిగి వచ్చిన తర్వాత ప్రియులారా మనం చూస్తున్నట్లయితే దాదాపు 3000 ప్రజలు అదే రోజు చనిపోయామన్నమాట. అందుకొరగా బైబిల్ మనకు నేర్పిస్తుంది అక్షరం చంపేస్తుంది, అక్షరం చంపేస్తుంది. కాబట్టి మనం ఏ పరిచయం మనం చేస్తున్నాము, అక్షరం చంపేస్తుంది. అక్షరం ప్రియులారా మనం చూసినట్లయితే అంటే ధర్మశాస్త్రం అనమాట. అంటే ధర్మశాస్త్రం దాని వలన ఎవరు కూడా నిత్య జీవన్ పొందడం లేదు, మరణం పొందుతారనమాట. మరణం మీరు శిక్ష పొందుకోవడానికి అర్హుడని చూపిస్తారనమాట, శిక్షలోనికి నడిపిస్తారు. అంటే దానికి అర్థం ధర్మశాస్త్రం మంచిది కాదని కాదు. ధర్మశాస్త్రం పరిశుద్ధమైనది, అది ఆత్మీయమైనది. కానీ మన ఒక బలహీనలు బట్టి అంటే పాప స్వభావం సిన్ఫుల్ న్యాచురల్ ప్రతి ఒక్క మనుషులు ఉన్నా కాబట్టి అదంతా పూర్తి చేయడానికి ఏ మనుషులు కూడా సాధ్యం కాదనమాట. కాబట్టి ధర్మశాస్త్రం వలన మనకు వచ్చిన గొప్ప మేలు ఏంటంటే అది చదువుతున్నప్పుడు అది మనకు
రక్షకుడైన యేసుక్రీస్తు దగ్గరకు మనను నడిపిస్తున్నాం అంతే. కాబట్టి ప్రియులారా మనకు అవసరం యేసుక్రీస్తు అన్నమాట. దేవునికి స్తోత్రం. మనకు అవసరం ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే 7వ దినం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ 7వ దినం. మరణకారమగు పరిచర్య రాళ్ళ మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను మహిమతో కూడినదాయను. అందుకే మోషే ముఖము మీదే ప్రకాశించుండిన ఆ మహిమ తగ్గిపోయినదైనను ఇశ్రాయేలు అతని ముఖము తేరి చూడలేకపోయేది. ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమ గలదై ఉండును. శిక్షావిధి కారణమైన పరిచర్యే. చూడండి, శిక్షావిధి కారణమైన పరిచర్య. కొందరు ప్రసంగాలు చెప్పినప్పుడు అంత శిక్ష గురించి మాట్లాడతారేమో, కానీ ఆత్మ పరిచర్య ప్రియులారా మనం చూస్తున్నదే పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తును హైలైట్ చేస్తామన్నమాట. యేసుక్రీస్తు అంటే యేసుక్రీస్తుని ప్రియులారా మనం ప్రకటించినప్పుడు, పరిశుద్ధాత్మ వలన యేసుక్రీస్తుని ప్రకటించినప్పుడు, యేసుక్రీస్తు రక్తం, యేసుక్రీస్తు శిల్వ మరణం ప్రియులారా మనం ప్రకటించినప్పుడు అనేకులు యేసు రక్తం ద్వారా కడగబడి నీతిమంతులుగా మార్చబడతాయి అన్నమాట. అలాగే వారు జీవం పొందుతారు. అందుకొరకే బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది, ఇప్పటి కాలంలో మనం దేవుడు మనకు అనుగ్రహించిన పరిచర్య నీతికి కారణమైన పరిచర్య అన్నమాట. 9వ దినంలో రాయబడి నీతికి కారణమైన పరిచర్య, అది దేవుడు మనకు అనుగ్రహించారు. శిక్షావిధి కారణమైన పరిచర్య కాదు, కానీ నీతికి కారణమైన పరిచర్య యేసుక్రీస్తు దేవుడు ప్రియులారా మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఆ సామర్థ్యం ఎవరు ఇస్తాడు? పరిచర్య కొరకు ప్రియులారా సామర్థ్యం దేవుడు ఇస్తాడనమాట. సొంతంగా వచ్చేది కాదు, దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇవ్వాలి, ప్రభువుని యేసుక్రీస్తు ఇవ్వాలి అనమాట. పరిచర్య కొరకు సామర్థ్యం దేవుడు ఇస్తాడనమాట, మనుషులు కాదు, దేవుడు ఇస్తాడు. కాబట్టి దేవుడు ఇచ్చే పరిచర్య ఇప్పుడు నూతన నిబంధన ప్రకారం ఈ కాలంలో దేవుడు ఇచ్చిన పరిచర్య ప్రియులారా మనం చూసినట్లయితే అది ఆత్మ పరిచర్య అనమాట. అది నీతికు కారణమైన పరిచర్య అనమాట. శిక్షావిధి కారణమైన పరిచర్య కాదనమాట. ఎందుకంటే ఇప్పుడు యేసుక్రీస్తు రక్తం ఉంది, గొప్ప ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ఉన్నాడనమాట. ఇప్పుడు యేసుక్రీస్తు రక్తం అవైలబుల్ ఉంది అనమాట. కాబట్టి ఇప్పుడు మనం ఏ పరిచర్య చేస్తున్నాము? శిక్షావిధి కారణమైన పరిచర్య చేస్తున్నామా? అక్షరానుసరమైన పరిచర్య చేసుకొని చాలా మందును మరణంలోనికి నడిపిస్తున్నారా? లేదంటే పరిశుద్ధాత్మతో నింపబడి యేసుక్రీస్తుని ప్రకటించుకొని యేసు రక్తం గురించి మాట్లాడుకొని యేసు నామంలో మాట్లాడుకొని యేసు రక్తంలోనికి ప్రజలను నడిపిస్తున్నారా? యేసు రక్తం ద్వారా కడగబడి నీతిమంతులుగా మార్చబడతాయని ప్రకటిస్తున్నాము. ఏ పరిచర్య ప్రియులారా మనం చేస్తున్నాము? కాబట్టి స్తోత్రం మనం గమనించాలి. టీవీలో కానీ, యూట్యూబ్లో కానీ, ఫేస్బుక్ కానీ ఎన్నో విధంగా మనం ఎన్నో పరిచర్యలు మనం పాల్గొంటున్నారేమో, కానీ మనం ఆ పరిచర్య అక్షరానుసరమైన పరిచర్యగా ఉంటే అది వినడం వలన మీరు స్పిరిచువల్ గా మీరు అంటే అది మరణంలోకి నడిపిస్తేనే పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కానీ పరిశుద్ధాత్మతో నింపబడి యేసుక్రీస్తును గణపరచుకొని యేసు రక్తాన్ని పిల్లల హైలైట్ చేసుకొని పరిశుద్ధాత్మతో నింపబడి పరిచర్య చేస్తున్నప్పుడు అలాంటి మాటలు వింటున్నప్పుడు అది మనకు నీతి గురించి ఒప్పింపు ఎక్కువ ఇస్తాడనమాట. నీతి రక్షణలో మనం ఎదిగినట్టు సహాయం చేస్తాడు, దేవునితో ఉన్న సహవాసములు మనం కొనసాగించినట్టు సహాయం చేస్తాడు. ఇప్పుడు 2 విధమైన పరిచర్య ఉంది అని 2 కొరింథీయులు 3వ అధ్యాయములో స్పష్టంగా రాయబడింది. ఇప్పుడు మనం ఏ పరిచర్య చేస్తున్నాము అది ఇప్పుడు ఇలా మనం గమనించాలి. ఇప్పుడు ఏ పరిచర్యలో మీరు పాల్గొంటున్నారు అది కూడా మీరు గమనించాలి. మనం గమనించాలన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఏ పరిచర్యలో మనం పాల్గొంటున్నాము? కాబట్టి నీతి కారణమైన పరిచర్య ఎంతో అధికమైన మహిమను కలదగను. ఇప్పుడు తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా ప్రియులారా మనకు రక్షణ అనుగ్రహించను, నీతి అనుగ్రహించను. ఇది 2 ఉచితంగా అనుగ్రహించామన్నమాట. 2 మనకు ఫ్రీగా అనుగ్రహించాము. దానికి మనం డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు, మనం విలువ చెల్లించాల్సిన అవసరం లేదు. రక్షణ పొందుకోవడానికి కొరకు, దేవుని యొక్క రక్షణ పొందుకోవడానికి కొరకు, నీతి పొందుకోవడానికి ఒక 1 రూపీస్ కూడా మనం ఇవ్వాల్సిన అవసరం లేదనమాట. అదంతా ఇప్పుడు ఉచితంగా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే దానికి విలువ దేవుడు చెల్లించామన్నమాట. తండ్రి దేవుడు తన ప్రియ కుమారుని నా కొరకు మనకు బెద్దలుగా దేవుడు చెల్లించాడు. మనం ఎంత విలువ చెల్లించినా గానీ దేవుని యొక్క రక్షణ మనం పొందలేము. మనం ఎంత మంచిగా మాట్లాడినా, ఎంత పరిశుద్ధంగా బ్రతికినా,
మన ఒక నిధిని బట్టి, మన ఒక క్రియలను బట్టి మన దేవుడు అనుగ్రహించే రక్షణ గాని నీతి పొందలేదన్నమాట. ఆ సత్యం మనం అర్థం చేసుకోవాలి. ఏ మానవులు పొందలేదు దేవుని యొక్క రక్షణ గాని నీతి గాని. పాప స్వభావం మనలో ఉన్న కాబట్టి మన సొంత క్రియల వలన దేవుని యొక్క రక్షణ గాని నీతి గాని మనం పొందలేదు. కాబట్టి దేవునికి అది తెలుసు. కాబట్టి దేవుడు చేశాడు, దేవుడు మనకు అది ఉచితంగా అనుగ్రహించామన్నమాట. కాబట్టి నాకు మీకు బదులుగా యేసుక్రీస్తు సిలువలో ప్రాణం పెట్టామన్నమాట. మరణం అనుభవించాము, బలిగా మార్చబడాము, రక్తం కార్చాము. ఆఖరి పొట్టు రక్తం నా కొరకు మీ కొరకు కార్చి ప్రియులారా యేసుక్రీస్తు మరణాన్ని బట్టి ప్రియులారా తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తును నమ్మిన, ఆ రక్తం ద్వారా కడగబడిన, పాపాలు ఒప్పుకొని యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన ప్రతి ఒక్కరు దేవుడు నీతిమంతులుగా మార్చాడు. అందుకొరగా నీతికి కారణమైన పరిచయం అంటే దానికి అర్థం మన పరిచయంలో ప్రాముఖ్యమైన విషయం అనేది యేసుక్రీస్తు గురించి చెప్పాలి అనమాట. యేసుక్రీస్తు మరణం, పునరుద్ధానం, యేసుక్రీస్తు మెయిన్ పాయింట్ యేసుక్రీస్తు అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆత్మ పరిచర్యలో ప్రాముఖ్యమైన విషయం యేసుక్రీస్తు అనమాట. యేసుక్రీస్తు. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది, మనం యేసుక్రీస్తు గుణాదేశములు ప్రజలం చేయడానికి కొరకు దేవుడు మనల్ని పిలిచామన్నమాట. మనుషుల యొక్క గుణాదేశములు ప్రజలం చేయడానికి కాదు, యేసుక్రీస్తు అంతే. యేసుక్రీస్తు, ఎందుకంటే యేసుక్రీస్తు నా కొరకు మీ కొరకు ప్రాణం పెట్టాము. హల్లెలూయా. యేసుక్రీస్తు చెప్పారు, నేను సత్యం జీవం మార్గం. హల్లెలూయా. కాబట్టి నీతి కారణమైన పరిచర్య ప్రియులారా ఇది చాలా గొప్పది అనమాట. దేవునికి దాని కొరకు దేవుడు మనల్ని పిలిచాము. బట్ వేలాది లక్షలాది కోట్లాది ప్రజలు దేవుని నుండి దూరంగా ఉన్నా, దేవుని యొక్క రక్షణ, దేవుని యొక్క నీతి పొందలేని స్థాయిలో ఉన్నా. కాబట్టి వారి మధ్యలో యేసుక్రీస్తు గురించి ప్రియులారా పరిశుద్ధాత్మతో నింపబడి మనం ప్రకటించాలి, మనం చెప్పాలి. నీతి కారణమైన పరిచర్య అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది శిక్షావిధి కారణమైన అక్షరానుసారమైన పరిచర్య. అక్షరం ఆ పరిచర్య ప్రియులారా మోసే చేస్తున్నప్పుడు కూడా మహిమ పొందినట్టు ప్రియులారా మనం చూసుకోవచ్చు. మహిమ కానీ మోసే ప్రియులారా మనం చూసినట్లయితే, ఆ మహిమ ప్రియులారా మనం చూసినట్లయితే రోజు రోజుకు తగ్గిపోయే మహిమ అనమాట. రోజు రోజుకు తగ్గిపోయే మహిమ. కాబట్టి రెండు కారణాన్ని బట్టి ముసుగు వేయబడింది అనమాట. మోసే ముఖములో ముసుగు వేయబడింది. ఒకటి ప్రియులారా మనం చూసినట్లయితే సీనాయి కొండ నుండి దేవుని సన్నిధి అనుభవించుకొని దేవునితో పాటు 40 రోజులు గడిచినప్పుడు మహిమతో నింపబడామన్నమాట. మోసే ముఖం అంతా కూడా మహిమతో నింపబడాం. కాబట్టి మహిమతో నింపబడిన స్థాయిలో మోసే దిగి వచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు చూడలేకపోయామన్నమాట. అంత మహిమ ప్రియుల మోసే మొగము నుండి ఆ వెలుగు వచ్చినట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ప్రజలు చూడలేదు కాబట్టి అంత మహిమ ఆ వెలుగు వస్తున్నా కాబట్టి మోసే ముఖం మీదే హల్లెలూయా కప్పబడామన్నమాట. ముసుగుతో కప్పేసామన్నమాట. ఇంకా రెండో కారణం ఏంటంటే ప్రియులారా మనం చూసినట్లయితే దేవునికి స్తోత్రం. రెండో కారణం ప్రియులారా మనం చూస్తుంటే 12వ వచనంలో రాయబడింది, తగ్గిపోచున్న మహిమ ఒక అందమును. తగ్గిపోచున్న మహిమ మోసే యొక్క ముఖం నుండి ఒక్కొక్క రోజు గడిచిపోతున్న కొలది మహిమ మెల్లమెల్లగా తగ్గిపోతుంది అనమాట. కాబట్టి కూడా ప్రియులారా ఏమైంది, తగ్గిపోచున్న మహిమ ఒక అందమును ఇశ్రాయేలు తేరి చూడకుండానట్లు. మోసేకి అర్థమైంది, దేవునితో 40 రోజులు ఉన్నప్పుడు మంచిగా ఉంది, మహిమలో ఎదిగామన్నమాట. కానీ కిందకి వచ్చిన తర్వాత, ప్రజల దగ్గర వచ్చిన తర్వాత రోజు రోజుకి ఏం జరుగుతుంది, మహిమలో తగ్గిపోతున్నాం అన్నమాట. కాబట్టి మహిమలో ప్రియులారా తగ్గిపోతున్న స్థాయిలో ఉన్నప్పుడు తప్పకుండా మనసులో బాధ వస్తుంది. మహిమలో తగ్గిపోతున్న ఆ పరిస్థితిలో బాధ వస్తుంది. మహిమలో మనం ఎదుగుతున్నప్పుడు మనకు సంతోషం, సమాధానం, నెమ్మది. హల్లెలూయా. కానీ మహిమ తగ్గిపోతున్నప్పుడు అది ఇశ్రాయేలు ప్రజలు చూడవద్దని మోసే కోరామన్నమాట. హల్లెలూయా. కాబట్టి తగ్గిపోచున్న మహిమ ఒక అందమును ఇశ్రాయేలు తేరి చూడకుండానట్లు మోసే ఏం చేశాడు, మోసే తన ముఖము మీదే ముసుగు వేసుకోలేను. ఇప్పుడు రెండు కారణాన్ని బట్టి అనమాట. ఒకటి మనం చూస్తున్న దేవుని దగ్గర నుండి దిగి వచ్చినప్పుడు ఆ ముఖం చూడలేని అంత మహిమతో ఉన్నామన్నమాట. అదే మాత్రం కాకుండా తర్వాత ఏమైంది, మహిమ మెల్లమెల్ల తగ్గిపోతున్నాం అనమాట. ఇప్పుడు మన పరిస్థితి అలా కాదు. యేసుక్రీస్తును కలిగిన క్రీస్తునందు ప్రియులారా మన పరిస్థితి అలా కాదు, చాలా డిఫరెంట్ ఉంది అనమాట.
మనకు దేవుడిచ్చిన మహిమ ప్రియులారా యేసునామలో అనుదినం ఇంక్రీస్ అవుతాయి అనమాట. మీది కారణమైన ఆత్మ పరిచర్యలో మీరు పాల్పొందుతున్న వ్యక్తిగా ఉండే, పరిశుద్ధాత్మ వలన వాక్యాలు, దేవుని యొక్క వాక్యాలు భుజిస్తున్న వ్యక్తులుగా ఉండే, పరిశుద్ధాత్మతో కలిసి ఆత్మలో సత్యములో ఆరాధన చేస్తున్న వ్యక్తిగా ఉండే, యేసుక్రీస్తు రక్తములో అనుదినం ఆధారపడుతున్న వ్యక్తులుగా ఉండే, యేసు నామములో పరిశుద్ధాత్మ వలన అనుదినం ఆధారపడుతున్న వ్యక్తులుగా ఉండే ప్రియుల తప్పకుండా మన మహిమలో ఇంక్రీస్ అవుతాయి అనమాట. మహిమలో ఇంక్రీస్ అవుతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుడు మనకిచ్చిన గొప్ప దైనదిని బట్టి ప్రియులారు మనం దేవుని గట్టిగా ప్రియులారు మనం స్తుతిస్తాం, ఆరాధిస్తాం. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులారు మనకు నేర్పిస్తుంది. పాత నిబంధనలో ఏలీ కాలంలో ప్రియులారు మనం చూసినట్టే ఇశ్రాయేలు యొక్క మహిమ తగ్గిపోయినట్టు ప్రియులారు మనం చూస్తున్నాం. ఎందుకంటే మందస్థం ఫిలిష్తీయులు వచ్చి పట్టుకొని వెళ్ళామన్నమాట. తర్వాత ప్రియులారు మనం చూస్తున్నాము దావీదు కాలంలో తిరిగి ఆ మందస్థాన్ని తిరిగి తీసుకొని వచ్చామన్నమాట. ఇప్పుడు దావీదు ఏం చేశాము? మహిమ తిరిగి తీసుకొని వచ్చామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారు మనం చూసిన మొదటి ఆదాము పాపం వల్ల ఏమైంది? దేవుని యొక్క మహిమ కోల్పోయామన్నమాట. మహిమ నుండి దూరం చేశామన్నమాట. ప్రియులారా మొదటి ఆదాము ఒక పాపం వలన. కానీ రెండవ ఆదాం, కడపటి ఆదామైన యేసుక్రీస్తు ఏం చేశారు? కోల్పోయిన మహిమను తిరిగి ప్రియులారా తిరిగి తీసుకొని వచ్చామన్నమాట. మహిమను తిరిగి తీసుకొని వచ్చాం. కాబట్టి అందుకొరకు బైబిల్ ప్రియులారు మనకు నేర్పిస్తుంది. రోమేలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 23, 24 వచనములు ప్రియులారా మనం చదివినట్లయితే మనకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు తిరిగి మహిమను ప్రియులారా మనకు తీసుకొని వచ్చామన్నమాట. పాపం ద్వారా అందరూ మహిమ నుండి దూరం అయిపోయాము. కానీ యేసుక్రీస్తును నమ్మిన రక్తం ద్వారా కడగబడిన మనకు దేవుడు తిరిగి మహిమ గ్లోరీ అనుభవంలోనికి తిరిగి తీసుకొని వచ్చాం. ఇంకొక మాటలో ప్రియులారా మనం చెప్పాలంటే సువార్త విని రక్షణ పొందినప్పుడు మహిమ దేవుడు తిరిగి మనకు అనుగ్రహించామన్నమాట. మహిమ అంటే అది ఇంకొక మాటలో చెప్పాలంటే అది ప్రభువైన యేసుక్రీస్తు అన్నమాట. మహిమ నిరీక్షణ క్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలోనికి వచ్చేస్తామన్నమాట. కాబట్టి ప్రియులారా మనం దేవుని స్తుతించుకోవాలి, ఆరాధించాలి. కాబట్టి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం, మేము ఇట్లు చేయగా. మోషే ఏం చేశారు? మహిమ తగ్గిపోతున్నాయి కాబట్టి కూడా ముసుగు వేస్తామన్నమాట. మహిమ తగ్గిపోతున్నాయి కాబట్టి కూడా, ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు చూడవద్దు చూసినైతే, ఎందుకంటే మహిమ ఉండే ప్రియులారా దానికి ఒక విలువ ఉంది అనమాట. దేవునికి స్తోత్రం. మహిమలో ఎదురుతున్నప్పుడు మహిమ ఉంటే దానికి విలువ ఉంది, మహిమ లేదంటే అంత విలువ లేదు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఈ మహిమ తగ్గిపోతున్న మహిమని బట్టి మహిమ తగ్గిపోతున్నా అని అర్థం చేసుకొని ముసుగు వేసామన్నమాట. స్తోత్రం. కాబట్టి అపోస్తలుడైన పౌలు చెప్తున్నారు, మేము అలాగే చేయలేదు. చూడండి 13వ వచనం, మేము అట్లు చేయక ఇట్టి నిరీక్షణ గలవారమై బహు ధైర్యముగా మాట్లాడుచున్నాం. చాలా ధైర్యంతో మాట్లాడుచున్నాం అన్నమాట. ఇప్పుడు నూతన నిబంధనలో ఉన్న క్రిస్తువుని కలిగిన మనం ధైర్యంతో మాట్లాడుకోవచ్చు. అంటే దానికి అర్థం మోసే మహిమ తగ్గిపోతున్నా కాబట్టి కొంత మట్టుకు ధైర్యంతో మాట్లాడలేదనమాట. ఎందుకంటే మహిమ తగ్గిపోతుంది, అప్పుడు బాధ వస్తుంది. కానీ మహిమ ఇంక్రీస్ అవుతున్నప్పుడు సంతోషం, సమాధానం, ధైర్యం కూడా వస్తాయి అనమాట. కాబట్టి అపోస్తలుడైన పౌలు చెప్తుంది, మేము అట్లు చేయక ఇట్టి నిరీక్షణ గలవారమై బహు ధైర్యముగా మాట్లాడుచున్నాము. ఎందుకంటే రోజు రోజు మహిమ ఇంక్రీస్ అవుతుంది అనమాట. కాబట్టి మీరు ఎంతమందికి అర్థం అవుతుంది? ఇప్పుడు యేసుక్రీస్తుతో సమయం గడుపుతున్న, పరిశుద్ధ వాక్యాలు పరిశుద్ధాత్మ వలన భుజిస్తున్నా, పరిశుద్ధాత్మను పానం చేస్తున్నా, యేసుక్రీస్తుతో సహవాసం చేస్తున్నా ప్రియులారా మన మహిమలో మనం అనుదినం ఎదిగినట్టు మన దేవుడు నా జీవితంలో మనందరి జీవితంలో కృప చూపిస్తున్నాం అనమాట. ఇప్పుడు ఈ ప్రార్థన ఈ మీటింగ్ లో పాల్గొంటున్న మీరందరూ యేసు నామములో అనుదినం మహిమలో ఇంక్రీస్ అవుతున్నా అనమాట. ఆ గుంపులో మనం ఉన్నామన్నమాట. దేవునికి స్తోత్రం. ఆ గుంపులో మనం ఉండాలి. అదే దేవునికి చిత్తం. దేవునికి స్తోత్రం. మనం మహిమలో అనుదినం ఎదగాలి. కాబట్టి మహిమ ప్రియులారా మనం నిరీక్షణతో కనెక్ట్ ఉంది అనమాట. మహిమ నిరీక్షణతో కనెక్ట్ ఉంది అనమాట. కాబట్టి సువార్త విని మన రక్షణ పొందినప్పుడు మహిమ మనలోనికి వచ్చేసాం. ఇప్పుడు ప్రార్థన చేస్తున్న కొలది యేసు రక్తం, యేసు నామములో ఆశ్రయిస్తున్న కొలది, ఆధారపడుతున్న కొలది మహిమలో మనం ఇంక్రీస్ అవుతున్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రియులారా రెండవ రాకడలో
పూర్ణ మహిమ, సంపూర్ణ మహిమ దేవుడు అనుభవంలోనికి దేవుడు నడిపిస్తాడు. అంటే మనం ఈ శరీరం కూడా దేవుడు మనకు మహిమ శరీరం దేవుడు త్వరగా దేవుడు అనుగ్రహిస్తాడు అనమాట. ఎందుకంటే యేసుక్రీస్తు నేను త్వరగా వస్తామని చెప్పిన మాటని బట్టి ప్రియులను మనం అర్థం చేసుకోవాలి. మన అందరం త్వరగా మహిమ శరీరం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. యేసుక్రీస్తు రక్తములో ఆధారపడి పరిశుద్ధంగా వాక్యానుసారంగా బ్రతుకుతున్న వ్యక్తులు తప్పకుండా యేసుక్రీస్తు రాకలు ఎత్తబడుతుంది. మహిమ శరీరం దేవుడు నాకు మీకు దేవుడు తప్పకుండా దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుని యొక్క సంఘం సంపూర్ణ మహిమలోనికి జీవగల దేవుడు నడిపిస్తాడు అనమాట. దేవునికి స్తోత్రం. అది దేవునికి చిత్తం అన్నమాట. అది దేవుని యొక్క ప్రణాళిక అన్నమాట. హల్లెలూయా. అందుకొరకు మేమిట్లు చేయగా ఇట్టి నిరీక్షణ గలవారమై బహు ధైర్యముగా మాట్లాడుచున్నాము. కాబట్టి మహిమలో అనుదినం ఎదుగుతున్న ప్రియులారా మనం ధైర్యంతో ఉండాలి, ధైర్యంతో మాట్లాడవచ్చు అనమాట. మనం స్తోత్రం. మనం భయపడ అవసరం లేదు. ఇంకా ఇక్కడ మహిమలో మనం అనుదినం ఎదుగుతున్నాం. ఎందుకంటే పరిశుద్ధన దేవుడు, పరిశుద్ధాత్మ వారైన మహిమ నిరీక్షణ పూర్ణుడైన దేవుడు, మహిమ పూర్ణుడైన యేసుక్రీస్తు మనలో నివాసం చేస్తున్నాం అనమాట. యేసుక్రీస్తు మనలో ఎదుగుతున్న కొద్ది మనం కూడా మహిమలో ఎదుగుతున్నాం అనమాట. కాబట్టి ప్రియులారా మనం బాధపడాల్సిన అవసరం లేదు. మహిమలో ఎదుగుతున్న కొలది మనకు సేఫ్టీ ఉంది, సంతోషం ఉంది, సమాధానం ఉంది, ఆశీర్వాదాలు ఉంది, మేలు ఉంది, దీవులు ఉంది, జయం ఉంది అనమాట. కాబట్టి మన అందరం అనుదినం మహిమలో ఎదిగినట్టు పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా సహాయం చేశారు. కాబట్టి మనం కోరుకోవాలి, దవా నేను మహిమలో ఎదిగినట్టు దవా సహాయం చేయము అనుదినం. కాబట్టి మహిమలో ఎదుగుతున్న కొలది పరిశుద్ధులు కూడా ఎదుగుతాయనమాట, దేవజ్ఞానములు కూడా ఎదుగుతాయనమాట, పరిశుద్ధాత్మ ఫలం వరములు ఎదుగుతాయనమాట. మహిమలో ఎదుగుతున్న కొలది తప్పకుండా దేవుని స్వరం హృదయ వ్యక్తిగా మార్చబడుతుంది అనమాట. లేదు కాబట్టి ప్రియులారా మన అందరం మహిమలో ఎదిగినట్టు దేవుడు కృప అనుగ్రహించినాక, కాబట్టి ప్రియులారా ఈ పరిచర్య, ఈ సేవ దేవుడు మనకు అనుగ్రహించామన్నమాట. దేవుని స్తోత్రం. కాబట్టి అనేకులను మహిమలోనికి నడిపించే పరిచర్య, మహిమలో అనుదినం ఎదిగే పరిచర్య, ఆ పరిచర్య దేవుడు ప్రియులారా మనకు దేవుడు అనుగ్రహించిన ప్రియులారా మనం దేవుని స్తుతిస్తాం, ఆరాధిస్తాం. 15వ వచనం. నేటి వరకును మోషే గ్రంథం వారు చదివినప్పుడల్లా ముసుగు వారి హృదయముల మీదే ఉన్నది, కాని వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడను. వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో. కాబట్టి మన ప్రభు వైపు సువార్త రక్షణ పొందినప్పుడు మనం హృదయం, మన మనసు ప్రభు వైపు తిరిగామన్నమాట. వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరగనో అప్పుడు ముసుగు తీసివేయబడుతుంది మేడం. ముసుగు అవసరం లేదనమాట. ఇంకా ముసుగు తీసివేయబడే, ముసుగు అవసరం లేదు. కాబట్టి ప్రభు ఒక ఆత్మ ఎక్కడ నుండునో అక్కడే స్వాతంత్ర్యము నుండును. కాబట్టి ప్రభు ఆత్మ, యేసుక్రీస్తు ఉండే ఆత్మ అనమాట. దేవుడు ఉండే ఆత్మ పరిశుద్ధాత్మ, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. కాబట్టి సువార్త విని రక్షణ పొందిన మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. కాబట్టి ప్రియులారా మనం పరిశుద్ధాత్మ అభిషేకం కోరుకోవాలి, పరిశుద్ధాత్మ నడిపింపు మనం కోరుకోవాలి. కాబట్టి ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడే స్వాతంత్ర్యము నుండును. కాబట్టి ప్రియులారా మన మహిమలో ఎదుగుతున్న కొలది మనకు స్వాతంత్ర్యం ఉంది అనమాట, విడుదల ఉంది. పాపం చేయకుండా పరిశుద్ధంగా మనం బ్రతుకుతుంది అనమాట. ఈవిల్ స్పిరిట్ మనల్ని ప్రభావం చేయలేదన్నమాట. భయం గాని, దుఃఖం గాని, నిరాశలు గాని, బాధలు గాని మనల్ని ప్రభావం చేయలేదు. మన మహిమలో ఎదుగుతున్న కొలది అది ప్రభావం చేయలేదు అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభు ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో, కాబట్టి ప్రభు ఆత్మ మనలో, మన ఆత్మలో ఉంది అనమాట. ప్రభు పరిశుద్ధాత్మ వలన, మహిమాంధ్రక్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో నివాసం చేస్తున్నాడు. హోలీ స్పిరిట్ మనలో నివాసం చేస్తున్నాడు. కాబట్టి మన ఆత్మలో దేవుడు ఫ్రీడమ్ తీసుకొని వచ్చాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన ప్రాణాన్ని ప్రభావం చేస్తున్న కొలది మనకు స్వాతంత్ర్యం, మన ప్రాణంలో విడుదల వస్తుంది అనమాట. బంధకాలు తొలగిపోతుంది, అపవాది క్రియలు లేమైపోతాయి అనమాట. మన మహిమలో ఎదుగుతున్న కొలది ప్రియుల అపవాది క్రియలు యేసులో ఖచ్చితంగా లేమైపోతాయి అనమాట. కాబట్టి మహిమలో ప్రియులారా మనం అనుదినం ఎదిగినట్టు దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడే స్వాతంత్ర్యం నుండును. ఇంకా ప్రియులారా దేవుని యొక్క చిత్తం మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింప చేయను. కాబట్టి పరిచర్య ప్రియులారా, నూతన నిబంధన పరిచర్యలో, ఆత్మ పరిచర్యలో ప్రియులారా మన పారుపొందుతున్న కొలది ఏమవుతుంది? క్రీస్తు మనలో ఎదుగుతుంది. కాబట్టి ప్రజలకు ప్రియులారా మనల్ని చూసినప్పుడు క్రీస్తును కనిపిస్తాయి అనమాట. మనం అద్దములో చూసినప్పుడు మనం ముఖం మనం చూసినట్టు ప్రియులారా మనం యేసుక్రీస్తును
అందరం చూసినట్టు యేసుక్రీస్తు మనలో ఎదిగినాక, అంటే మన మాటలు గాని క్రియలు గాని అలాగ మార్చబడతాయి అనమాట. యేసుక్రీస్తు మనలో ఎదుగుతున్న కొలది, మహిమలో మన ఎదుగుతున్న కొలది ప్రియులారా క్షమించే యేసుక్రీస్తు, ప్రేమించే యేసుక్రీస్తు, పరిశుద్ధంగా బ్రతికే యేసుక్రీస్తు, హల్లెలూయా, ఇద్దరు స్వస్థపరిచే యేసుక్రీస్తు, ఆ క్రీస్తు మనలో ఎదుగుతున్నప్పుడు క్రీస్తు కనిపిస్తాయి అనమాట. కాబట్టి అది దేవుని యొక్క చిత్తం. నా ద్వారా మీ ద్వారా క్రీస్తు ప్రియులారా ఎదుగినట్టు దేవుడు కృప చూపినాక. కాబట్టి మనం అందరం ఒక్కరు కాదు, మన అందరిలో క్రీస్తు ఎదుగుతుంది అనమాట. ఇప్పుడు అబ్రహాం బ్రదర్లో గాని, నరసింహరా బ్రదర్లో గాని, సురవస్లో గాని, ఉమారాణిస్లో గాని, ఇంకా భానువదే ఆమెన్ అంటిలో గాని, గసేలో గాని, సర్లమెలో గాని, షారోన్, చార్లీ, కళ్యాణి, ఇంకా మీటింగ్ లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిలో ఏమవుతుంది? క్రీస్తు ఎదుగుతున్నప్పుడు, మిమ్మల్ని చూస్తున్నప్పుడు క్రీస్తుని కనిపిస్తుంది అనమాట. అందుకొరగా బైబిల్లో రాయబడింది, మనమందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిబింబించే, అంటే ఆ మహిమ బయటకు, అది ఆ మహిమ ప్రియులరా, అంటే మన మహిమను ఎదుగుతున్నప్పుడు ఇద్దరికి అర్థమవుతాయి అనమాట. ఇద్దరులకు అది అర్థమవుతుంది. కాబట్టి మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు. కాబట్టి మన ప్రతిరోజు బ్రదనంతకాలం అనుదిన మహిమలో ఇంగ్రీస్ అవునాక యేసునామలో పరిశుద్ధాత్మతో ప్రభు అయిన యేసుక్రీస్తుతో మనం కలిసి బ్రతున్నప్పుడు అనుదినం మహిమలో ఎదిగినట్టు పరిశుద్ధాత్మతోడు నాకు మీకు మనకు అందరికీ సహాయం చేస్తాడు. కాబట్టి దేవుని చిత్తమైనది మన మహిమలో దిగాలి, ఇద్దరును ఈ మహిమ అనుభవంలోనికి నడిపించాలి. అది దేవుని యొక్క చిత్తం అన్నమాట. మన మహిమలో దిగాలి, ఇద్దరును కూడా ఈ మహిమ అనుభవంలోనికి సువార్త చెప్పి దేవుని యొక్క రాజ్యంలోనికి తీసుకొని రావాలి. మహిమ పూర్ణుడైన యేసుక్రీస్తుతో మనం ప్రతి ఒక్కరిని కనెక్ట్ చేయాలి. కాబట్టి మహిమలో ఉన్నంత కాలం ప్రియులారా మనకు సేఫ్టీ అనమాట, మనకు సేఫ్టీ అనమాట. మహిమలో ప్రియులారా మన ఎదుగుతున్న కొలది మనకు మేలు, కీడు కాదు, మనకు మేలు, దీవెన అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు అలాంటి కృపా దేవుడు యేసునామములో మనకు అనుగ్రహించినాక, కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ప్రభువు ఆత్మ చేత ఆ పోలిగానే మార్చబడుచున్నాము. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. మహిమలో నేను మీరు మన అందరి ఎదిగినట్టు సర్వోత్తర సంఘం మహిమ నుండి అధిక మహిమలోనికి ఎదిగినట్టు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి మన పరిచర్య, మనం చేసిన సేవ గమనించాలి. అక్షరానుసరమైన పరిచర్య చేసిన వారు ఉండే అది మరణంలోనికి నడిపిస్తారు అనమాట, మహిమలోని కాదు. కానీ నీతికారమైన పరిశుద్ధాత్మ వలన ఆత్మ పరిచర్య ఎవరైతే చేస్తారో వారు వలన ప్రియులర మన జీవం పొందుతాం. మహిమ నుండి అధిక మహిమలోనికి ప్రియులర నడిచినట్టు దేవుడు కృప అనుగ్రహించినాక. కాబట్టి రోమీయులకు రాసిన పత్రిక ప్రియులర 8వ అధ్యాయము 28వ వచనం కూడా ప్రియులర మనం చదువుదాం. దేవుని ప్రేమించిన వారికి దేవుని సంకల్పం చొప్పున పిలువబడిన ప్రతి ఒక్కరికి, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుడకై సమస్తమును సమగూడి జరుగుచున్నవని ఎరుగదము. ఇప్పుడు ఈ ప్రియులారా మనం దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రేమ మనం అర్థం చేసుకోవాలి, గ్రహించుకోవాలి. తిరిగి పరిశుద్ధాత్మ సహాయం వలన ప్రభువును కూడా మనం ప్రేమించాలి. బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది, మన పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో మనం దేవుని ప్రేమించాలి. కాబట్టి దేవుడు తప్పకుండా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. దేవుని ప్రేమించినట్టు మనకు సహాయం చేస్తాడు. కాబట్టి ఈ మీటింగ్ లో పాల్పొందుతున్న మీరందరూ దేవుని ప్రేమ అర్థం చేసుకుని దేవుని ప్రేమిస్తున్న వారు. కాబట్టి దేవుని ప్రేమించిన ప్రియులారా నాకు మీకు మనకందరకు అనగా దేవుని సంకల్పము చొప్పున పిలువబడిన వారికి. ఇప్పుడు దేవుని ప్రేమిస్తున్న మిమ్మల్ని దేవుడు పిలిచామన్నమాట. దేవుడు ప్రియులారా నిత్య ప్రణాళికని బట్టి, నిత్య సంకల్పాన్ని బట్టి దేవుడు ప్రియులారా మనల్ని పిలిచాం. కాబట్టి పిలువబడిన ప్రియులారా యేసుక్రీస్తు చేత పిలువబడిన ప్రియులారా మీకు యేసునామములో మేలే జరుగుతాయి అన్నమాట. సమస్తమును మేలు కలుగుటకే సమస్తము సమగూడి జరుగుతున్నవని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు జరుగుతున్న ఏ విషయమైనా సరే నాకు మీకు యేసుక్రీస్తు ప్రేమ అర్థం చేసుకొని యేసుక్రీస్తును ప్రేమిస్తున్న ప్రియులరా, దేవుని చేత పిలువబడిన ప్రియులరా, దేవుని చేత పిలువబడిన నాకు మీకు మనకు ప్రియులరా, సమస్తం మేలు కొరకు జరుగుతుంది అనమాట. సమస్త కీడు కొరకు కాదు, మేలు కొరకే. కొన్నిసారి మనకు అనిపిస్తాము అబ్బో పరిస్థితులు నా కీడు కొరకే జరుగుతున్నట్టు మనకు అనిపిస్తాము. నో, దేవుడు బైబిల్ మనకు నేర్పిస్తుంది మేలు కలుగడకే సమస్తమును సమగూడి జరుగుతున్నవని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఏంటది మేలు అని కూడా అర్థం చేసుకోవాలి.
29వ వచనం, రోమిలకు రాసిన పత్రిక 8:29 వచనంలో ప్రియులారా మనం చూసినట్లయితే, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగునట్లు. కాబట్టి యేసుక్రీస్తు ప్రియులారా ఫస్ట్ మనం చూసినట్టు యేసుక్రీస్తు మహిమా శరీరం పొందామన్నమాట. మనకంటే ముందు పరలోకానికి వెళ్ళామని మహిమా శరీరం పొందాము, పరలోకానికి వెళ్ళాము, తండ్రితో సమయం గడుపుతున్నాము. హల్లెలూయా. కాబట్టి మన జ్యేష్ఠ సహోదరుడు అంటే యేసుక్రీస్తు అనమాట. అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగాను, దేవుడు ఎవరిని ముందుగా ఎరిగాను. కాబట్టి దేవుడు మనల్ని, అబ్రహాం బ్రదర్ అంటే దేవునికి తెలుసు అనమాట, సర్లస్ట్ అంటే దేవునికి తెలుసు అనమాట. కాబట్టి ప్రియుల మనల్ని అందరినీ కూడా దేవునికి తెలుసు, ముందే తెలుసు అనమాట. బైబిల్లో రాయబడింది, జగత్తుకు పునాది వేయబడక మునిపే తండ్రైన దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనల్ని ఎన్నుకున్నామన్నమాట. ఇప్పుడు జగత్తుకు పునాది వేయబడకు మునిపే దేవుడు మనల్ని ఎరిగామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి మన సంబంధం ఇప్పుడు కాదు, జగత్తుకు పునాది వేయబడకు మునిపే దేవుడు మనం ఎన్నుకున్నామంటే దేవుని యొక్క దృష్టి నిత్యత్వం అప్పుడే ప్రియులారా మన మీద ఉంది అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఎవరిని ముందు ఎరిగానో వారు తన కుమారునితో, తన కుమారుడు అంటే ప్రభువైన యేసుక్రీస్తు, పరిశుద్ధుడైన యేసుక్రీస్తు, మహిమాపూరుడైన యేసుక్రీస్తు, ప్రేమాపూరుడైన యేసుక్రీస్తు, కరుణాపూరుడైన యేసుక్రీస్తు, క్షమ పూరుడైన యేసుక్రీస్తు, సమాధానకర్త అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆమేన్. కాబట్టి సంపూర్ణ పరిశుద్ధుడైన ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి ఆ యేసుక్రీస్తుతో ప్రియులరా వారు అంటే మనం అనమాట, రక్షణ పొందిన మనం, వారు దేవుని చేత పుడిబడిన మనం అనమాట. దేవుని ప్రేమ అర్థం చేసుకొని దేవుని ప్రేమిస్తున్న మనం గురించి అనమాట. వారు తన కుమారునితో సారూప్యం గలవారగుటకు దేవుడు ప్రియులారా మనల్ని నిర్ణయించామన్నమాట. ముందుగా దేవుడు నా పట్ల మీ పట్ల దేవుడు ప్రణాళిక చేశామన్నమాట. అందరం తండ్రి దేవుడు ప్రణాళిక చేశాం. ఏంటది? అందరం కడపటి ఆదాం, రెండో ఆదాం ప్రభువైన యేసుక్రీస్తు, పునరుద్ధానుడైన మహిమాపురుడైన యేసుక్రీస్తు సేమ్ అలాగే నేను మీరు కూడా ఉండాలని దేవుడు నిర్ణయం చేశామన్నమాట. దేవుడు ప్లాన్ చేశామన్నమాట, నిర్ణయం చేశాము. కాబట్టి దేవుడు ఏం చేశాడు ప్రియులారా? కాబట్టి మరియు ఎవరిని ముందుగా నిర్ణయించాను, కాబట్టి మనల్ని అందరిని కూడా దేవుడు ముందుగా నిర్ణయించామని సత్యం ప్రియులారా పరిశుద్ధాత్మ వల్లనే మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నా పట్ల మీ పట్ల దేవునికి క్లియర్ ప్రణాళిక ఉంది అనమాట. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించాను వారిని దేవుడు ఏం చేశారు? పిలిచామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు మనల్ని ముందుగా నిర్ణయించామా లేదా అని ఎలాగో మనం అర్థం చేసుకోవచ్చు. సువార్త మీరు విన్నారా? సువార్త పరిశుద్ధాత్మ సహాయం వలన మీరు నమ్మి రక్షణ పొందామా? దేవుని చేత మీరు ముందుగా నిర్ణయించబడిన ఆ గుంపులో మీరు కూడా ఉన్నామన్నమాట, మనం కూడా ఉన్నాం. కాబట్టి మనం దేవుని స్తుతించాలి. హల్లెలూయా. దేవుని యొక్క ప్రణాళికలో మనం కూడా విన్నాం, కాబట్టి ప్రియులారా మనం స్తుతించాలి. కాబట్టి దేవుడు ఏం చేస్తారు? మనల్ని పిలిచామన్నమాట. కాబట్టి దేవుడు పిలిచి ప్రియులారా మనల్ని ఏం చేస్తారు? పిలిచినప్పుడు మనం పాపలంగా ఉన్నాము, దేవునికి వ్యతిరేకంగా శత్రువులుగా మనం ఉన్నామన్నమాట. దేవునికి వ్యతిరేకమైన ఎన్నో పనులు చేసుకొని ఉన్నప్పుడే దేవుడు ప్రియులారా మనల్ని పిలిచాం. మన మంచి వారు కాబట్టి కాదు, మన పాపలుగా ఉన్నప్పుడే దేవుడు ప్రేమ చేత దేవుడు ప్రియులారా మనను పిలిచాం, తన దగ్గరకు పిలిచాం. ఇప్పుడు తన దగ్గరకు పాపలంగా ఉన్న మనలో తీసుకొని వచ్చి దేవుడు ఏం చేశారు? తన పరిశుద్ధ రక్తం ద్వారా, యేసుక్రీస్తు రక్తం ద్వారా దేవుడు మనను కడిగి శుద్ధి చేశామన్నమాట. యేసుక్రీస్తు రక్తం ద్వారా. యేసే నా పాపాన్ని క్షమించమని ప్రభువా మీ రక్తం ద్వారా నన్ను కూడా కడుగు శుద్ధి చేయమని చెప్పినప్పుడు దేవుడు తన రక్తం ద్వారా కడిగాము. అది మాత్రంగా కాకుండా సువార్త మేము రక్షణ పొందినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి దిగి వచ్చి మనల్ని పరిశుద్ధపరుస్తున్నాం అనమాట. పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనల్ని పరిశుద్ధపరుస్తున్నాం. ఇప్పుడు దేవుడు తన వాక్యం ద్వారా కూడా పరిశుద్ధపరుస్తాడు, దేవుడు తన నామం ద్వారా కూడా పరిశుద్ధపరుస్తాడు అనమాట. ఎందుకంటే మనం నిత్యం జీవంగా దేవునితో ఉండాలి. కాబట్టి మరియు ఎవరిని ముందుగా నిర్ణయించానో వారిని పిలిచాను, ఎవరిని పిలిచానో వారిని దేవుడు ఏం చేస్తారు? నీతిమంతులుగా తీర్చాను అని రాయబడింది. తీర్చాను. ఇప్పుడు యేసుక్రీస్తు అందుకొరకు నీతి పరిచర్య. యేసుక్రీస్తు రక్తం ద్వారా కడిగబడిన మనందరం నీతిమంతులం అనమాట, పాపులం కాదు. పాపి అన్న పేరు దేవుడు తీసివేశామన్నమాట. రక్తం ద్వారా దేవుడు ఐడెంటిటీ దేవుడు తీసివేశాం. కాబట్టి యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన మనం నీతిమంతులం, మన పరిశుద్ధమని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఇక పరిశుద్ధాత్మ దేవుడు కూడా మాట్లాడతారు, మీరు నీతిమంతులు, మీరు నీతిమంతురాలు,
మీరు పాపి కాదు, మీరు నీతిమంతులు, మీరు నీతిమంతురాలు. కానీ ఒకవేళ మీరు పాపాలు ఒప్పుకున్న తర్వాత, యేసు రక్తంలో ఆధారపడిన తర్వాత కూడా మీరు పాపం చేసినట్టు మీకు ఫీల్ అవుతున్నామంటే దానికి అర్థం దేవుడు ఇచ్చేది కాదు, సాతాను అపరాధ భావం మీకు ఇస్తుంది అనమాట. అపరాధ భావం సాతాను ఎందుకు ఇస్తున్నామంటే మీరు దేవుని నుండి, దేవునితో ఉన్న సహవాసం నుండి, పరిశుద్ధమైన దేవుని సహవాసం నుండి మీరు దూరం అవ్వాలి. దేవుని యొక్క మహిమ మీరు పొందవద్దని ఈబిల్స్ పెట్టు, ఆ మహిమలో మనం ఎదగవద్దని ఈబిల్స్ పెట్టు కోరుతుంది. అందుకొరకు ఇలా యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన తర్వాత కూడా, పాపాలు ఒప్పుకున్న తర్వాత కూడా అపవాది మనకు వ్యతిరేకంగా అబద్ధాలు చెప్తాడనమాట. గతకాలంలో ఉన్న పావాలంతా కూడా తర్వాత కూడా చూపిస్తాడు ఈ బిల్స్ పెట్టి. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మన అపరాధ భావంతో ఒక నిమిషం కూడా మనం అపరాధ భావం అనుభవించాల్సిన అవసరం లేదు. కానీ దేవుడు అపరాధ భావం నుండి విడిపిస్తాడు, గిల్ట్ నుండి విడిపిస్తాడు. సెల్ఫ్ అక్విజిషన్, అపరాధ భావం మనను సెల్ఫ్ అక్విజిషన్ లోనికి అనిపిస్తుంది, మీరే మీ గురించి తప్పుగా మాట్లాడినట్టు. కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి, యేసుక్రీస్తు రక్తం ద్వారా మన పాపాలంతా దేవుడు క్షమించామన్నమాట. ఇక్కడ మన దేవుడు ప్రేమ, క్షమించే దేవుడు, దేవునికి స్తోత్రం. కాబట్టి నీతిమంతులుగా తీర్చెను, పిలిచిన వారిని, ఎవరిని పిలిచానో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచును అని రాయబడింది. వారు మహిమ పొందినట్టు, మహిమలో ఎదైనట్టు సంపూర్ణ మహిమ అనుభవానికి దేవుడు ప్రియులారా మనను నడిపిస్తున్నాం. అందుకొరకే బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది 31వ వచనం, రోమీయులకు రాసిన పత్రిక 8:31వ వచనం, ఇంట్లో ఉండగా ఏమంతము, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు. ఇప్పుడు దేవుడు మనల్ని పిలిచాము, రక్తం ద్వారా కడిగాము, నీతిమంతులుగా మార్చాము, మహిమ అనుగ్రహించాము, మహిమలో ఎదైనట్టు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. ఇంట్లో ఉండగా ఏమంతము, దేవుడు మన పక్షమున ఉండగా నాకు మీకు విరోధి ఎవడు. కాబట్టి దేవుడు నా పట్ల, మీ పట్ల ప్రణాళిక చేశామన్నమాట. దేవుడు మనల్ని ఎన్నుకున్నాము, దేవుడు ప్రియులారా మనల్ని పిలిచాము, దేవుడే మన కొరకు అన్ని చేస్తున్నాడు అనమాట. దేవునికి స్తోత్రం. మన నిత్య జీవన పొందుకోవడానికి కొరకు, రక్షణ పొందడానికి కొరకు, మన మహిమలో ఎదైనట్టు అన్ని విధంగా దేవుడు ప్రియులారా మన పక్షంగా పరిశుద్ధాత్మ వలన, పరిశుద్ధుడైన దేవుడు హోలీ స్పిరిట్ వలన మన పక్షంగా ఉన్నాడు అనమాట, మనలో నివాసం చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఇలా మన మహిమలో ఎదురకుండా ఉండనట్టు ఏ సాతాను ఈ మనుషులకు ఎవరికో ఏది చేయడానికి వీల్లేదనమాట. ఇప్పుడు మనం నిర్ణయం సారైపోతుంది, మన యేసుక్రీస్తు, మనం దేవుడైతే మన పక్షంగా ఉన్నాం, మనం కూడా దేవుని పక్షంగా నిలబడాలి, మనం కూడా క్రీస్తు కొరకు నిలబడాలి, మనం కూడా సత్యం కొరకు నిలబడాలి, మనం కూడా పరిశుద్ధ కొరకు నిలబడాలి. దేవునికి నా పట్ల, మీ పట్ల ప్రణాళిక ఉంది, చిత్తం ఉంది, ఆ చిత్తం కొరకు మనం నిలబడాలి, అంతే చాలు. మిగిలిన కార్యాలు దేవుడు చేస్తాడు. ఉడడి శిలువ మరణం ద్వారా దేవుడు చేశాడు. సమాధి నుండి తిరిగి లేచిన దేవుడు తండ్రి దగ్గర వెళ్ళిన తర్వాత ఆదరణకర్తను పంపించాం. ఆదరణకర్త పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చి నివాసం చేసుకొని మనల్ని ఇప్పుడు సిద్ధపరుస్తున్నాం అనమాట, మహిమలో ఎదైనట్టు అనుదినం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం మహిమ నుండి అదే మహిమలోనికి ఎదిగే వ్యక్తులుగా ఆ గుండెలో మనం ఇప్పుడు ఉన్నామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు ఆ పరిచయం మనకు అనుగ్రహించాం, ఆ సామర్థ్యం పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఇంకా ఒక వాక్యం కూడా చదివి ప్రియులారా నేను ముడిస్తాను. 32వ వచనం, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 32వ వచనం. కాబట్టి మనం ఏ విషయంలో బాధపడే అవసరం లేదు, ఎందుకంటే తండ్రి అయిన దేవుడు ఏం చేశాడు, తన ప్రియ కుమారుని నా కొరకు, మీ కొరకు ఇచ్చేసాం. చూడండి, తన సొంత కుమారుని, ప్రభువైన యేసుక్రీస్తు అనమాట, సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు తండ్రిన దేవుడు యేసుక్రీస్తును ఇచ్చేసామన్నమాట. ఇప్పుడు మనం నిత్య జీవన, దర్శన, మహిమ, నీతి, పరిశుద్ధ ఇదంతా పొందుకోవడానికి కారణం ఏంటిది, తండ్రిన దేవుడు అనమాట. తండ్రిన దేవుడు యేసుక్రీస్తును నాకు మీకు ఇచ్చేస్తాం. కాబట్టి యేసుక్రీస్తును నమ్మిన కాబట్టి, మనం అంగీకరించిన కాబట్టి మనం నీతి గాని, రక్షణ గాని, మహిమ అనుభవంలో మనం ఎదుగుతున్నాం అనమాట. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు. ఇప్పుడు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, చాలా మనం చూస్తాం, కొందరు మనకు గిఫ్ట్ ఇస్తామని చెప్తారు, బహుమానం ఇస్తామని చెప్తారు, లేదంటే కొందరు చెప్తారేమో ఆస్తి కొన్ని మీకు ఇస్తామని చెప్తారేమో, డబ్బు ఇస్తామని చెప్తారేమో, కొందరు బట్టలు ఇస్తామని చెప్తారేమో, రకరకాలు విషయాలు ఇస్తామని కొందరు చెప్తారు, కొందరు చెప్పలేదేమో. కాబట్టి అన్నిటికంటే ప్రియులారా గొప్ప బహుమానం, గిఫ్ట్ ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, శ్రేష్టమైనది, గొప్పది
ఎన్ని కోట్లు పెట్టినా కానీ దొరకలేని అంత గొప్ప గిఫ్ట్, అంత గొప్ప బహుమానం తండ్రిన దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకు ఆల్రెడీ ఇచ్చేస్తామన్నమాట. దేవునికి స్తోత్రం. ఈ సత్యం మనం అర్థం చేసుకోవాలి. చాలా మంది ఉన్నారు, అబ్బో నాకు ఎవరు ఏమి ఇవ్వలేదు, నాకు నన్ను పట్టించుకోలేదు, నాకు ఏమి ఇవ్వలేదు అని మీరు ఒకవేళ బాధపడుతున్నారు. నాకు ఏమి ఇవ్వలేదు, కొందరికి ఇచ్చాము నాకు ఇవ్వలేదు, కొందరికి ఇచ్చాము నాకు ఇవ్వలేదు అని మీరు బాధపడుతున్న వ్యక్తి ఉంటే దయచేసి సత్యం అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ వలన సత్యం అని అర్థం చేసుకోవాలి. ఏంటది సత్యం? తండ్రిన దేవుడు శ్రేష్టమైన గొప్ప తన ప్రియ కుమారుని మన కొరకు చేస్తామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి కుమారుని కలిగిన వారం యేసుక్రీస్తుని మనం పొందాం. కాబట్టి ప్రియులారా, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయగా మనం అందరి కొరకు ఆయనను అంటే యేసుక్రీస్తును అప్పగించిన వాడు, ఆయనతో పాటు యేసుక్రీస్తుతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపుడు అంటే తప్పకుండా ఇస్తాడనమాట. అంటే బాధపడే అవసరం లేదు. ఇప్పుడు తండ్రి దేవుడు యేసుక్రీస్తును ఇచ్చామంటే అది చాలా గొప్ప విషయం అనమాట. అది చాలా చాలా గొప్ప విషయం అనమాట. దేవునికి స్తోత్రం. ఎందుకంటే యేసుక్రీస్తు అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే దేవుడు అనమాట. యేసుక్రీస్తు చెప్పారు, నన్ను చూసిన వారు తండ్రిని చూసామని యేసుక్రీస్తు చెప్పారు. కాబట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ తెలియక దేవుడు. కాబట్టి యేసుక్రీస్తుని మనం కలిగి ఉన్నామంటే గొప్ప ఆకాశ భూమి సముద్రం అందరిన దేవుని కలిగి ఉన్నాము. అంటే మనం సొత్తు దేవుడు అన్నమాట. ఇప్పుడు హల్లెలూయా. ఇప్పుడు దేవుని కలిగి ఉన్నాం, దేవుడు మన పక్షంగా ఉన్నాం అనమాట. దేవునికి స్తోత్రం. దేవుని కంటే గిఫ్ట్ బహుమానం ఏదీ లేదనమాట. దేవునికి సత్యం అర్థం చేసుకోవాలి. దేవుని కంటే గొప్ప గిఫ్ట్ లేదు. యేసుక్రీస్తు కంటే గొప్ప బహుమానం గాని గిఫ్ట్ గాని ఇంక లేదనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనను అందుకొరకే బైబిల్ కొలొస్సీయులు రాసిన పత్రికలో రాయబడింది, 2వ అధ్యాయంలో రాయబడింది, ఎవరు మిమ్మల్ని మోసం చేయవద్దు. చక్కర మాటలు చెప్పి ఎవరు మిమ్మల్ని మోసం చేయవద్దు అని రాయబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, కొలొస్సీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం, ఎవడెవనను చక్కని మాటలు చేత మిమ్మల్ని మోసపరుచుకున్నట్లు ఈ సంగతి చెప్పుచున్నాను. కాబట్టి మనం ఈ భూమిలో కొన్నిసారి మోసం చేస్తారేమో. మోసం అంటే అది ఇస్తాం ఇది ఇస్తామని మాటలు చెప్తారేమో. కాబట్టి ప్రియులారా, మనం సత్యం అర్థం చేసుకోవాలి. తండ్రిన దేవుడు మనకు శ్రేష్టమైనది ఇచ్చేస్తామని సత్యం మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం స్తుతించాలి, ఆరాధించాలి. ఇప్పుడు తండ్రితో కలిసి మనం ముందుకు వెళ్ళాలి. కాబట్టి బైబిల్ మనకు నేర్పిస్తుంది 3వ దినం కొలొస్సీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ దినం, బుద్ధి జ్ఞానములు సర్వ సంబంధులు ఆయన యందే గుప్తములై ఉన్నవి. ఇప్పుడు తండ్రిన దేవుడు శ్రేష్టమైనది ప్రియులారా మనకి ఇచ్చేసామా లేదా? అబ్రహాం బ్రదర్, తండ్రి అయిన దేవుడు శ్రేష్టమైనది మనకి ఇచ్చేస్తామా లేదా? తండ్రి అయిన దేవుడు ఎస్, అది అర్థం గ్రహించుకోవాలి. దానికంటే గొప్పది ఎవ్వరూ మనకు ఇవ్వలేదు. ఎవరైనా ఇస్తారా? యేసుక్రీస్తు ఏదైనా ఎవరైనా ఇస్తారా? ఇవ్వరు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, ఆల్రెడీ గొప్పది శ్రేష్టమైనది తండ్రిన దేవుడు, పరలోక తండ్రి పరిశుద్ధ దేవుడు మనకు ఇచ్చేసాడు. అది ఆల్రెడీ ఇవ్వడం మాత్రం కాదు, అది ఆల్రెడీ ఆ క్రిస్తువును మనం కలిగి ఉన్నాము. దేవునికి స్తోత్రం. సువార్త దర్శన పొందినప్పుడు ఆ క్రిస్తువును మనం రిసీవ్ చేసామన్నమాట. మనం ఆత్మలోనికి, మన హృదయంలోనికి. ఇప్పుడు ఆ క్రిస్తువును మనం క్రిస్తు కలిసి నడుస్తున్నామన్నమాట. దేవునికి స్తోత్రం. మనం క్రిస్తువుని మనం మోసుకొని బ్రతుకుతున్నాం. క్రిస్తు మనల్ని మోసుకొని అంటే మనం క్రిస్తు కలిస్తే అనమాట. దేవునికి స్తోత్రం. ఎంత గొప్పది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా బుద్ధి జ్ఞానములు సర్వ సంబంధులు ఆయన అంటే మహిమా నిరీక్ష క్రిస్తు పరిశుద్ధాత్మ వలన మనలో నివాసం చేస్తున్నాడు. ఆ క్రిస్తులో అన్నీ ఉంది అనమాట. ఈ భూమిలో బ్రతకడానికి కొరకు అన్ని ఉంది, నిత్యం బ్రతకడానికి కొరకు అన్ని ఉంది, అన్ని క్రిస్తువులో ఉంది అనమాట. కాబట్టి ఇదంతా ఆమె క్రిస్తువులు ఉన్నాయి. కాబట్టి ఈ సత్యం మనం గ్రహించుకొని ఉంటే బాధలు డిలేట్ అయిపోతాయి అనమాట. కానీ ఈ సత్యం మనం గ్రహించలేదంటే మనం బాధపడితే, అబ్బో నాకు అది దొరకలేదు ఇది దొరకలేదు, గుణగడమే బ్రతక అయిపోతాయి. ఎందుకంటే క్రిస్తు కూర్చున్న రెవల్యూషన్ మనకు లేదంటే గుణగడమే బ్రతకంతా. కానీ క్రిస్తు కూర్చున్న రెవల్యూషన్ వచ్చి ఉంటే ఆ వ్యక్తి ఏం చేస్తారు?
థ్యాంక్ యూ థ్యాంక్ యూ జీసస్. దేవా మీకు స్తోత్రం. ఏ తండ్రి మీకు స్తోత్రం. యేసోమల తండ్రి మీకు స్తోత్రం, స్తోత్రం, ఆరాధన తండ్రి మీకు ఆరాధన అని చెప్తారు. దేవుడు శుద్ధించే వ్యక్తిగా మార్చబడి ఆరాధిస్తే అనమాట. శుద్ధించే వ్యక్తిగా మార్చబడతాయి. కాబట్టి ప్రార్థన కంటే గొప్పది ఆరాధన. హల్లెలూయా. ప్రార్థనను తగ్గించుకొని మాట్లాడు కాదు, మన అవసరాలను బట్టి, మన అవసరాలు చాలా ఉన్నప్పుడు ప్రార్థన మనకు గొప్పగా అనిపిస్తుంది. కానీ దేవుని కూర్చున్న రెవల్యూషన్ మనకు దేవుని గ్రహించిన కొలది ఆ దేవుడు ఎంత గొప్ప దేవుడు అని దేవుడు ఆల్రెడీ మనకు ఇచ్చేస్తామన్నమాట. మనం ఏదైతే అడుగుతున్నారో అదంతా కూడా దేవుడు క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించేస్తామన్నమాట. ఏదైతే మనం అడుగుతున్నామో, ఏదైతే మనకు అవసరాలు అది తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకి ఇచ్చేస్తాం. అంటే యేసుక్రీస్తులో ఉంది అనమాట. అది యేసుక్రీస్తులో ఉంది. యేసుక్రీస్తు మనలో ఎదుగుతున్న కొలది అది అనుభవంగా మార్చబడతాయి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ భూమిలో ప్రియులారా మనం బ్రతకడానికి కొరకు ఉన్నది, నిత్యం బ్రతకడానికి కొరకు ఉన్నది అందు కూడా యేసుక్రీస్తులో ఉంది అనమాట. దేవునికి స్తోత్రం. అందుకొరకు ప్రియులారా క్రీస్తు గురించిన శ్రేష్ఠ ఆ జ్ఞానములో మనం ఎదగాలి. యేసుక్రీస్తు మామూలు కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మామూలు కాదు, చాలా చాలా గొప్ప దేవుడు అనమాట మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆ గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చి మనతో పాటు నివాసం చేస్తున్నాం. అవును, ఎస్ మనతో పాటు నివాసం చేస్తున్నాం. పరిశుద్ధ దేవుడు ఎంత గొప్పది. పరిశుద్ధ దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చి నివాసం చేసుకొని అనుదినం మన ఆత్మ బలపరుచుకొని, ప్రాణాన్ని బలపరుచుకొని, శరీరాన్ని బలపరుచుకొని అనుదినం జయంతో మనల్ని నడిపిస్తున్నామన్నమాట. దేవునికి స్తోత్రం. అందుకు క్రీస్తు ప్రియులారా మనం ఎదుగుతున్న కొద్ది క్రీస్తుతో ఎవరైతే కలిసి బ్రతుకుతారో వారు జయంతో బ్రతుకుతారు. పాప నియమాన్ని, మరణ నియమాన్ని ఓవర్కమ్ చేసుకొని బ్రతుకుతారనమాట. పాపం లోగాని, పాపాన్ని, సాతనుక తందరాలను అన్నిటిని జయించుకొని బ్రతుకుతాయి అనమాట. దేవునికి స్తోత్రం. నేత్రాశను, శరీరాశను, జీపడంబాన్ని కూడా అన్నిటిని జయించుకొని బ్రదైనట్టు క్రీస్తు మన ఆత్మను బలపరిచినాక ఇప్పుడు క్రీస్తు ప్రియులారా మన ఆత్మ బలపరిచినప్పుడు ఏం జరుగుతుంది? పరిశుద్ధాత్మ శక్తి మన ఆత్మ నుండి ప్రవహిస్తుంది. జీవజలంలో మన ఆత్మ నుండి ప్రవహిస్తుంది. హల్లెలూయా. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు యేసునామములో తప్పకుండా జరుగుతాయి. అంటే జీవజలంలో మన ఆత్మ నుండి ప్రవహించిన కొలది చేపలు విస్తారంగా వస్తుంది. అంటే ఆత్మలు తప్పకుండా వస్తుంది యేసునామములో. ఇప్పుడు మన అందరూ ఆత్మ నుండి పరిశుద్ధాత్మ నదులు ప్రవహించిన కొలది మీటింగ్ లో ప్రజలు ఇంకా వస్తారు. మనల్ని బట్టి కాదు, మనలో ఉన్న ఆ క్రీస్తు నుండి జీవజలందరూ ప్రవహిస్తున్న కొలది, మన ఆత్మ నుండి జీవజలందరూ పరిశుద్ధ నది ప్రవహిస్తున్న కొలది అట్రాక్ట్ అవుతాయి అనమాట, ఆకర్షించబడుతుంది. జీవజల నది ప్రవహించిన కొలది ఇప్పుడు ఇలా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, తప్పకుండా ఆత్మలు పరిగెత్తుకొని వస్తుంది. అది దేవుడు చెప్పిన మాట అనమాట. ఇప్పుడు మన ఆత్మ నుండి, మన అందరూ ఆత్మ నుండి యేసుమల పరిశుద్ధాత్మ అన్నది అధికంగా ప్రవహించినాక ప్రజలు పరిగెత్తుకొని వస్తుంది. కొందరు స్వస్థ కొరకు వస్తారేమో, కొందరు ఆశీర్వాదం పొందుకోవడానికి కొరకు వస్తారేమో, కొందరు నిత్య జీవనం పొందుకోవడానికి, రక్షణ పొందుకోవడానికి, దేవుని యొక్క నీతి పొందుకోవడానికి, కొందరు మహిమలో ఎదగడానికి వరకు. కాబట్టి అంత క్రీస్తులో ఉంది అనమాట. దేవునికి స్తోత్రం. ఆశీర్వాదం కొరకు రావచ్చు, నిత్య జీవనం కొరకు, రక్షణ కొరకు, మహిమలో ఎదగడానికి కొరకు, నిత్య మహిమ అంతా కూడా క్రీస్తులో ఉంది. ఆ క్రీస్తు పరిశుద్ధాత్మ వలన ప్రియులారా మనతో పాటు గొప్ప దేవుడు నివాసం చేస్తున్నప్పుడు దేవునికి స్తోత్రములు, వందనాలు. ప్రియులారా మనం ప్రార్థన ఇస్తాం. కాబట్టి దేవుని ప్రేమించిన వారికి అన్ని మేలు కొరకు జరుగుతాయి. కాబట్టి మన అనుదిన మహిమలు ఎదుగుతున్నామంటే మనం మేలు జరుగుతున్నాం అనమాట. ఒక్కరోజు మేలు కాదు, నిత్యమైన మేలులోనికి దేవుడు నడిపిస్తున్నాం. నిత్య మహిమ అంటే నిత్య మేలు, నిత్య ఆశీర్వాదం అంటే ప్రియులను మనం అర్థం చేసుకోవాలి. ఆశీర్వాద పూర్ణుడు మన దేవుడు అనమాట. ఆశీర్వాదం అంటే దేవునిలో మనకు కావాల్సిన అన్ని ఆశీర్వాదాలు ఉంది. ఆ క్రీస్తును తండ్రి దేవుడు మనకు ఉచితంగా అనుగ్రహించామన్నమాట. గొప్ప బహుమానం, గొప్ప గిఫ్ట్ తండ్రి దేవుడు మనకు అనుగ్రహించాం. ఆ క్రీస్తును మనకు కలిగిన వారం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం ప్రార్థన ఇస్తాం. ఇంత గొప్ప కార్యం తండ్రి దేవుడు చేస్తున్నప్పుడు ప్రియులారా మనం స్తుతిస్తాం, ప్రార్థన ఇస్తాం. పరిశుద్ధ దేవా మీకు కొట్లాది స్తోత్రం అండి. తండ్రి దేవా మీకు మనం ఆరాధిస్తున్నాం తండ్రి, స్తుతిస్తున్నాం తండ్రి. మమ్మల్ని జగత్పునాది వేయబడక మునిపే మమ్మల్ని కృష్ణనందు ప్రియుల ఆమె దేవా మీరు మమ్మల్ని ఎన్నుకున్నారు కాబట్టి మేము ఆరాధిస్తున్నాం తండ్రి, స్తుతిస్తున్నాం తండ్రి. దేవా యేసే మీరు తండ్రి మాకు అనుగ్రహించిన గొప్ప నిత్య జీవుని బట్టి, పాపర్షం భావాన్ని బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. రక్షణ బట్టి ఆరాధిస్తున్నాం తండ్రి. దేవా మా లెక్కలేని ఆలోచన, మాటలు, క్రియల ద్వారా పాపాలు యేసయ్య మీ రక్తం ద్వారా ఆమె పాపర్షమానం మాకు అనుగ్రహించినట్టు స్తుతిస్తున్నాం. రక్తం ద్వారా కడిగి మమ్మల్ని నీతిమంతులుగా, పరిశుద్ధులుగా మార్చిన దేవా మీ గొప్ప ప్రేమను బట్టి మేమందరం ఆరాధిస్తున్నాం తండ్రి. దేవా అనేకలను ప్రభా ఈ రక్షణలోనికి నడిపించినట్టు, ఈ నీతిలోనికి నడిపించినట్టు, ఈ మహిమ అనుభవంలో
నడిపించినట్టు తండ్రి మాకు అందరకు యేసులో దేవ అధికమైన కృపా దేవ దయచమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. అలాగే మేమందరూ అనుదినం దేవ మహిమ నుండి అధిక మహిమలోనికి పరిశుద్ధాత్మ దేవ మీరు మమ్మల్ని నడిపిస్తున్న గొప్ప ప్రేమని బట్టి కూడా దేవ మేము ఆరాధిస్తున్నాం తండ్రి. అవును దేవ మేమందరం అనుదిన మహిమలు ఎదిరినట్టు కృప అధికంగా దేవ దయచమని మేము ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిను పేరు వేరుగా దీవిస్తున్నాం తండ్రి. నిత్య మీ ప్రణాళికలోనికి మమ్మల్ని తీసుకొని వచ్చినటువంటి సుధిస్తున్నాము, ఆరాధిస్తున్నాము. మహిమాగరద మీకే అభిస్తున్నాము. యేసుక్రీస్తు గొప్ప నామములో ప్రార్థన ఇస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్ లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683, పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్ పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.